ఢిల్లీలో కారు పేలుడు ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎర్రకోట వద్ద పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. పేలుడు సమయంలో డాక్టర్ ఉమర్ కారులో ఉన్నట్లు నిర్ధారించారు. కారు స్టీరింగ్ దగ్గర ఇరుక్కున్న కాలు నుంచి DNA సేకరించారు. తల్లి DNAతో ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో దర్యాప్తు బృందాలు మరో డాక్టర్ను అరెస్ట్ చేశాయి. డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ ను కాన్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ షాహినాతో అతను నిత్యం టచ్ లో ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఆరిఫ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని కార్డియాలజీ చదువుతున్నాడు. నాలుగు ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పేలుళ్లకు 8 మంది అనుమానితులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. 4 నగరాల్లో 2 చొప్పున పేలుళ్లకు కుట్ర పన్నారని, ప్రతి గ్రూప్ నుంచి భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అటు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. బిలాల్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ అమర్ కారులో ఉన్నట్లు DNA టెస్ట్ తో నిర్ధారణ అయింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఢిల్లీ కారు బాంబ్ పేలుడు కేసు విచారణను NIA వేగవంతం చేసింది. అందులో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హ్యుండాయ్ i20 కారు నడుపుతూ ఆత్మాహుతి దాడికి పాల్పడినటువంటి ఉమర్ ఉన్ నబీ అతనే అని ఈ యొక్క NIA దర్యాప్తు సంస్థ తేల్చింది. ఉమర్ ఉన్ నబీ ఈ యొక్క కుటుంబ సభ్యుల DNAతో సరిపోలినట్లుగా కూడా సమాచారం. ఘటన జరిగిన వెంటనే విచారణ చేపట్టినటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు కాశ్మీర్ లో ఉన్నటువంటి అతని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని తల్లి DNAను సేకరించినట్టుగా తెలుస్తుంది. DNAతో సరిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మరో 4 ప్రదేశాల్లో కూడా వరుస పేలుళ్లకు 8 మంది అనుమానితులు ప్రణాళిక వేసినట్లుగా కూడా NIA అధికారులు అనుమానిస్తున్నారు. 2 బృందాలుగా 4 నగరాలకు వెళ్లాలని ప్లాన్ చేసినట్లుగా కూడా NIA విచారణలో తేలింది. ప్రతి బృందంతో పాటు IEDలను తీసుకెళ్లాలని కూడా ప్లాన్ చేశారు. అయితే శంకరి, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క DNAకి సంబంధించినటువంటి అంశాలను ఇంకా NIA బయటపెట్టలేదు. కాకపోతే కొన్ని కీలకమైనటువంటి అంశాలను మాత్రం ఈ రోజు NIA తెలిపింది. ఈ పేలుళ్లలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని ఈ DNA పరీక్షలతో నిర్ధారణ అయింది. ఉమర్ జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాకు చెందినటువంటి వైద్యుడు. అతడి తల్లి నుంచి తీసుకున్నటువంటి DNA నమూనాలను కారులో దొరికినటువంటి అవశేషాలతో పోల్చినప్పుడు ఇవి పూర్తిగా సరిపోయినట్లుగా కూడా NIA అధికారులు తెలుపుతున్నారు. అంటే పేలుడు కారులో ఈ కారు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఉమర్ అని అధికారికంగా తేలింది. అతడు ఆ పేలుడులోనే మృతి చెందినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసు ఉగ్రవాద చట్టాల కింద UAPA కింద నమోదైంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసు దర్యాప్తులో భాగమైంది. ఢిల్లీ పోలీసులు, అదేవిధంగా కాశ్మీర్ పోలీసులు కూడా కలిసి ఈ యొక్క విచారణ చేస్తూ ఉన్నారు. అధికారులు అయితే వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ పేరుతో పనిచేస్తున్నటువంటి ఒక నెట్వర్క్ ఈ ఉగ్ర దాడి వెనుక ఉందని అనుమానిస్తున్నారు. ఇందులో కొంతమంది డాక్టర్లు, వ్యాపారవేత్తలు, మత బోధకులు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇక శంకరి, ఈ పేలినటువంటి హ్యుండాయ్ i20 కారుతో పాటు మరో రెడ్ ఎకో స్పోర్ట్ కారు DL10CK 0458 అని నెంబర్ ఉన్నటువంటి కారు కూడా ఈ దర్యాప్తులో బయటపడింది. ఈ కారును ఫరీదాబాద్ దగ్గర పోలీసులు
స్వాధీనం చేసుకున్నారు. అది కూడా డాక్టర్ ఉమర్ మాడ్యూల్ కి చెందింది అన్నది పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరగడానికి ముందు ఆ I-20 కారు ఎర్రకోట సమీపంలో ఉన్నటువంటి సునేహరి మసీద్ వద్ద కూడా 3 గంటల పాటు నిలిచిందన్నది CCTV ఫుటేజ్ ద్వారా స్పష్టమైందన్నది విచారణలో తేలింది. ఇక మహమ్మద్ ఆరిఫ్ అరెస్టు, అదేవిధంగా డాక్టర్ షహీనా సంబంధం, స్టీరింగ్ దగ్గర ఇరుక్కున్నటువంటి కాల్ నుంచి DNA సేకరణ, ఇవన్నీ కూడా ప్రస్తుతం NIA సేకరించినటువంటి ఆధారాలని చెప్పొచ్చు. అయితే అవి గోప్యంగానే ఉంచారు, ఇంకా ఎక్కడా కూడా బయట పెట్టలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు ఉమర్ మాడ్యూల్ కు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం, వారి బ్యాంకు ఖాతాలు, వాళ్ళ ట్రావెల్ రికార్డ్స్, ఆన్లైన్ కమ్యూనికేషన్ వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ పేలుడు పదార్థం ఏ రకానికి చెందింది, ఈ ఆర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఉపయోగించినటువంటి మార్గాలేంటి, ఇవన్నీ కూడా NIA విచారణ చేపట్టింది. వీటికి సంబంధించినటువంటి వివరాలను ఈ రోజు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే శంకరి, అసలు ఈ యొక్క ఉగ్రవాదులు ఎర్రకోటపైనే గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. జనవరిలో ఏదైతే రిపబ్లిక్ డే రోజు, గత రిపబ్లిక్ డే రోజే ఈ యొక్క ఉగ్రదాడి చేయాలని కూడా నిర్ణయించినట్లుగా ఈ అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల నుంచి సేకరించినటువంటి ఆధారాలను బట్టి NIA అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఆ రోజు గత రిపబ్లిక్ డే రోజు భారీ బందోబస్తు ఉండటంతో వారి కుట్ర భగ్నమైంది. అందుకే డిసెంబర్ 6వ తేదీన మళ్ళీ ఏదైతే బాబ్రీ మసీద్ కూల్చివేసిన రోజు డిసెంబర్ 6, ఆ రోజును కూడా ఈ యొక్క భారీ పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క కారు కొన్న తర్వాత 11 రోజుల వరకు కూడా నబీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. టర్కీ నుంచి కుట్ర జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు టర్కీకి మకాం మార్చుకొని ఈ జైష్-ఈ-మహమ్మద్ సంస్థ అక్కడి నుంచే ఫరీదాబాద్ ఉగ్రవాదులకు ఆదేశాలను జారీ చేసింది. 2000 పేలుళ్లు, భారత్ లో ఒకేసారి 200 పేలుళ్లకు కుట్ర కూడా జరిగినట్లుగా ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. నిజానికి గత దీపావళికే ఈ యొక్క కుట్రను, ఉగ్ర దాడిని అమలు చేయాలని ప్లాన్ చేశారు. అది తప్పిపోవడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం చేశారు. అది కూడా ఈ ఉమర్ నబీ జరపాలని నిర్ణయించారు. సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి జరిపినట్లుగా తెలుస్తుంది. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజమ్మిల్ ఈ వివరాలన్నింటినీ కూడా వెల్లడించారు. మరో ఉగ్ర వైద్యుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం అయితే వేట కొనసాగుతుంది.